సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లక్కీ టాక్స్. నేను మీ కార్తిక్ని. సో మళ్ళీ ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్తో మీ ముందుకు వచ్చాను. సో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మనకి జంగిడ్ మోటార్స్ తరపు నుంచి వెహికల్ అనేది మనకు వస్తుంది. అండ్ ఈ వెహికల్ మోడల్ పేరు చెప్పాలంటే రీగల్ ZX. సో ఈ వెహికల్ గురించి అనేది మీకు ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అనేది షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ టైర్లో మనకి డిస్క్ బ్రేక్స్ అనేవి వస్తున్నాయి. అండ్ 10-inch అలాయ్ వీల్. సో 10-inch అలాయ్ వీల్ కూడా నార్మల్ టైర్, లోకల్ టైర్ అనేది కాదు, సిఎట్ టైర్ అనేది మనకు వస్తుంది. సో అలాయ్ వీల్ కూడా మీరు చూడొచ్చు ఎంత స్టైలిష్ లుక్ అనేది మనకి ఇస్తుందో. అండ్ ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వస్తుంది. సో ఇంకొంచెం మీదకి వచ్చేసి మన వెహికల్ బాడీ డిజైన్ అనేది చూస్తున్నారు కదా, ఎంత స్పోర్టీ లుక్ అనేది మనకు వస్తుందో. అండ్ ఇక్కడ లైట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అండ్ దీని మీద DRLs. సో ఈ లైట్స్ అనేవి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఇండికేటర్స్ అనేవి కూడా మనకి హ్యాండిల్లోనే వస్తాయి. సో మీరు చూస్తున్నారు కదా. అండ్ ఫ్రెండ్స్, మనం హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ డిస్ప్లే అనేది చూడొచ్చు మనకి. సో ఇదే మన మీటర్ కన్సోల్ అనమాట. మీటర్ కన్సోల్లో మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అండ్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్ అన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో బటన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు నార్మల్గా హై బీమ్, లో బీమ్, ఇండికేటర్, హార్న్ స్విచ్ అనే వస్తుంది. సో స్పెషల్గా ఏంటంటే మనకి హజర్ లైట్ అండ్ రివర్స్ గేర్ కూడా వస్తుంది మనకి ఈ వెహికల్. సో ఈ వెహికల్ అనేది రివర్స్లో కూడా మూవ్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్లో కూడా నార్మల్గా ప్రొజెక్టర్ ల్యాంప్ స్విచ్ అండ్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంది ఎలక్ట్రిక్ వెహికల్కి. సో ఇక్కడ మనకి 3 మోడ్ స్విచ్ అనేది వస్తుంది. సో మోడ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకి వెహికల్ లాక్ పాయింట్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది మన వెహికల్ కీస్. సో ఈ కీస్లో అనేది మనకి స్పెషల్ ఏంటంటే మనకి యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఈ వెహికల్లో అనేది లభిస్తుంది. సో మనం కీతోనే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చిన్న హుక్ అనేది వస్తుంది, క్యారీ బ్యాగ్స్ కానీ ఏమన్నా క్యారీ చేసుకోవడానికి. సో ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక USB టైప్ పోర్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఫోన్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకు కొంచెం గ్లోబ్ బాక్స్ స్పేస్ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు సీటింగ్ పొజిషన్ కూడా చూడొచ్చు, ఎంత కన్వీనియంట్గా అండ్ ఎంత కంఫర్టబుల్గా అనేది ఉందో. సో మీరు చూడొచ్చు ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే బ్యాక్ పెయిన్ అని, లెగ్ పెయిన్ అని అస్సలు ఉండదు. సో కంఫర్ట్గా అనేది మీరు డ్రైవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, వెహికల్ ఛార్జింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ సీట్ కింద అనేది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ దీంతో మనం అనేది వెహికల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సైడ్కి మాట్లాడుకుంటే మనకు ఒక ఫైబర్ సేఫ్ గార్డ్ అనేది వస్తుంది సైడ్కి అనేది. అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి వస్తాయి బ్యాక్ సైడ్కి. సో బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ 10-inch అలాయ్ వీల్ అనేది వస్తుంది. సో ఇందులోనే మనకు మోటార్ అనేది ఇన్బిల్డ్ ఉంది. మోటార్ వచ్చేసి 800 watts మోటార్ వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, బ్యాక్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అవైలబుల్ ఉంది. సో ఈ మోటార్ స్పెషాలిటీ ఏంటంటే, మోటార్ స్పెషాలిటీలో మనకి IP67 రేటింగ్ అనేది ఉంది. సో మీరు వాటర్లో వెళ్ళిన మోటార్కి అనేది ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒక గ్రాబ్ హ్యాండిల్ అనేది వస్తుంది. ఇది కూడా కంఫర్ట్ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఉంది. సో ఎంకల్ కూర్చునే వాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుంది పట్టుకోవడానికి. అండ్ దాని కిందికి వచ్చేసి మనకి టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇవి కూడా కొంచెం స్పోర్టిక్ లుక్లో అనేవి మనకు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ కోసం లైట్ ఉంది, కానీ చెప్పాలంటే దీనికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఎలాంటి అవసరం లేదు. సో మీరు ఈజీగా టెన్షన్ లేకుండా నడిపేయచ్చు ఈ వెహికల్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్పీడ్ గురించి మాట్లాడదాం. సో మనకి ఇలా టోటల్గా 3 మోడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఏ మోడ్లో ఎంత స్పీడ్ వస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మోడ్లో ఉంది. ఫస్ట్ మోడ్లో మనకి 10 స్పీడ్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ మోడ్లో 20. సో థర్డ్ మోడ్లో ఫైనల్ స్పీడ్ అనేది మనకి 25. సో ఇక్కడ మోడ్ అనేది కూడా మీరు చూడొచ్చు థర్డ్ మోడ్లో. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ మెయిన్ విషయానికి వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ అనేది మైలేజ్. సో మైలేజ్ వచ్చేసి దీన్ని అప్ టు 120 కిలోమీటర్స్ వరకు అనేది వస్తుంది. సో సింగిల్ పర్సన్ అనేది డ్రైవ్ చేస్తే మనకు 120 ఇస్తుంది. డబుల్ పర్సన్ అనేది డ్రైవ్ చేస్తే వెయిట్ అనేది పెరుగుతుంది కాబట్టి 100 కిలోమీటర్స్ అప్రాక్స్ అనేది ఇస్తుంది మైలేజ్. సో ఫ్రెండ్స్, సీట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్న వెహికల్స్లో కంటే మంచి బ్రాడ్ సీట్ అనేది ఈ వెహికల్కి అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్లో మనకి బూట్ స్పేస్ కూడా అవైలబుల్. సో దాన్ని ఓపెన్ చేయడానికి అయితే సైడ్లో యాక్టివాకి ఇస్తాడు కదా లాక్, అలానే ఇచ్చాడు. సో ఇది మనకి బూట్ స్పేస్. సో ఇందులో హాఫ్ హెల్మెట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మీరు ఎక్స్ట్రా చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇందులో స్పేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి MCB స్విచ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెహికల్ సేఫ్టీ కోసం అనేది MCB స్విచ్ ఆఫ్ చేయాలి. లేకుంటే మీరు చాలా రోజుల వరకైనా వాడరు కదా, సో అప్పుడు వెహికల్ MCB స్విచ్ ఆఫ్ చేసి మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అనేది మనకి స్వైపబుల్ కాదు, ఇన్బిల్డే వస్తుంది. సో డైరెక్ట్ ఛార్జింగ్ అనేది మనం వెహికల్కి పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే మన వెహికల్ 6 ఆంపియర్ ఛార్జర్ అనమాట. సో 6 ఆంపియర్ కాబట్టి మనకి అప్ టు 4 అవర్స్లో వెహికల్ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇది మనకి 3 పిన్ ప్లగ్తో వస్తుంది. సో ఈజీగా ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు మనం.
అండ్ ఫ్రెండ్స్ మనకి గ్యారంటీ, వారంటీ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ మొత్తం మీద మనకి 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. కంట్రోల్ గానివ్వండి, మోటార్ గానివ్వండి, బ్యాటరీ గాని మొత్తం 3 ఇయర్స్ వారంటీ అనేది మనకొస్తుంది. సో, టెన్షన్ ఫ్రీ. అండ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించయితే ఇంతే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అయితే తప్పకుండా చేయండి. థాంక్ యూ.